తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జూన్ 1వ తారీఖున 6:30 తర్వాత కేకే అనేది ఒక బ్రాండ్. కేకే సర్వే, కేకే అంటే ఎవరు అనే దాని మీద సెర్చ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కానీ అలాగే బయట కూడా. అసలు ఎవరు ఇంతకీ ఆ కేకే ఏంటి, కేకే సర్వేకి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి, దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినటువంటి కేకే మన దగ్గర ఉన్నారు, ఇంటరాక్ట్ అవుదాం. హలో, నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే అనౌన్స్ చేశారు. అంటే మనం ఎగ్జిట్ పోల్లో చెప్తాం సార్, ఎగ్జిట్ పోల్లో చెప్తాం అని చెప్పి మనం డిస్కస్ చేసాం. అవును, ఎగ్జిట్ పోల్ ప్రకటించిన తర్వాత ఇంటర్వ్యూకి అడిగాను, వచ్చారు. థ్యాంక్ యూ. ప్లస్ ఒకటి ఏంటంటే, మీరు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత మీ గురించి అసలు ఎవరు ఈ కేకే, ఇతని క్వాలిఫికేషన్ ఏంటి అనేది నన్నే అడుగుతున్నారు చాలామంది. ఏంటి బ్రీఫ్గా మీ బయోడేటా ఏంటి? అంటే పెద్ద ఇనిషియల్లీ నేను బీటెక్ చేశాను సార్, 2005 కంప్లీట్ చేసాము. 2005 బీటెక్ కంప్లీట్ చేసి అన్నా యూనివర్సిటీ సార్, చెన్నై అన్నా యూనివర్సిటీ. అంటే అన్నా యూనివర్సిటీ కాదు, అఫిలియేటెడ్ అన్నా యూనివర్సిటీ ఉన్నటువంటి, అది కూడా మంచి పొలిటికల్ బాగా హీట్ ఉన్నటువంటి శ్రీపెరంబుదూర్, ఎక్కడైతే రాజీవ్ గాంధీని మర్డర్ చేశారో, బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ ప్లేస్లో, ఆ ఊర్లో 1 కిలోమీటర్ అటు ఇటుగా అనుకున్న ప్లేస్లోనే చేశాను బీటెక్. అది బాగా బ్రాంచ్ ఏంటి మాది ఐటీ సార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది బాగా కష్టపడి బాగా మన టార్గెట్గా చదవడం వల్ల 4 సంవత్సరాలు కంప్లీట్ చేయాల్సింది 5 సంవత్సరాలు పట్టింది సార్. సో అలా ఓవరాల్గా అది కంప్లీట్ చేసాం. ఎప్పుడు పాస్ అవుట్, ఎప్పుడు ఏ బ్యాచ్? 5. నెక్స్ట్ 5 తర్వాత నేను అప్పటి నుంచి ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ సార్, నాకు ఫుడ్ కంపెనీస్ కానీ అట్లాంటి ఇంట్రెస్ట్. తర్వాత ఒంగోలు వచ్చి, అందరూ మామూలు బెంగళూరు, హైదరాబాదు లేదా అట్లా వెళ్ళిపోతుంటే, నేను ఒంగోలు ఒక బ్యాగ్ వేసుకొచ్చి నా ఇంట్రడక్షన్ ఏం చెప్పకుండా ఒక సర్వర్గా పనిచేశాను సార్, ఒక 2-3 months దాకా అక్కడ ఒంగోలులో హోటల్లోనే. అన్నం వడ్డించడం, కూర వడ్డించడం, ప్యాకెట్లు కట్టడం, ఇదే పని. ఏ హోటల్? ఇప్పుడు మనకు బస్ స్టాండ్ అనుకునే ఉంటుంది సార్, అది ఆరిభవన, దాని పేరు గుర్తు డౌట్ రావట్లేదు. మనకు బస్సులు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. దాని ముందు అంటే ఒంగోలు అసలు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? నెల్లూరు అంటే ఎక్కువ మంది గుర్తుపట్టేస్తారు, తెలుస్తుంది కదా సార్. మీది నేటివ్ ఆఫ్ నెల్లూరు. నెల్లూరు. పని నేర్చుకుని అసలు ఫుడ్ రెస్టారెంట్ లాంటిది పెట్టాలి అనేది ప్యాషనెట్గా. ఎక్కడో జపనీస్ ఇది ఒక టైటిల్ చదివాను, మనం ఏదైనా చేయాలంటే ముందు అక్కడ పనిగా నేర్చుకోవాలి అని. మనం సుజుకి షోరూమ్ పెట్టాలంటే సుజుకి కంపెనీలో ఫస్ట్ పని చేయాలి అని. సో అది బాగా ఇన్స్పైర్ అయ్యి అలా చేశాను. తర్వాత అన్ని కంప్లీట్ చేసుకుని మా నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్న ఇట్లా పెడదాం అనుకుంటే, నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదురా, నేనేదో BSNలో జాబ్ చేసుకుంటూ, కానీ నువ్వు ఇంత 2 లక్షలు 3 లక్షలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయని అన్నప్పుడు. సో అది డ్రాప్ అయ్యాను. తర్వాత వరి కోత మిషన్లు పెట్టుకున్నాం నేను మా ఫ్రెండ్ కలిసి అసోసియేటెడ్గా. అది కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు. తర్వాత అవన్నీ కానీ ఏంటంటే, మామూలుగా మనం పొలిటికల్గా ఉండాలి, పొలిటికల్గా ముందుకెళ్ళాలి అంటే ముందు సైడ్ ఇన్కమ్ ఒకటి జనరేట్ చేయాలి. అప్పుడు పొలిటికల్గా ఏదైనా చేయొచ్చు మన నియోజకవర్గంలో ఏదైనా కానీ. అప్పుడు పొలిటికల్గా ఎంటర్ కావాలి అనేది ఆలోచన లైమ్ లైట్గా ఎక్కడో బ్యాక్ ఎండ్లో ఉంది. ఫ్రంట్ ఎండ్ చెప్పే ధైర్యం సరిపోవట్లేదు అనమాట. కాదు, ఇది చేసుకుంటూ ఉంటే పొలిటికల్గా ఏదైనా చేయొచ్చు. అది గ్రామం లెవెలా, విలేజ్ లెవెలా, మండల లెవెలా, అట్లా అయ్యలేదు. ఏదైనా పొలిటికల్గా ఉండాలి, ఏదో ఒక మార్పులు చేసుకునేదానికి బాగా ఉపయోగపడాలని. అంటే నాకు చిన్నప్పటి నుంచి, బాగా చాలా చిన్నప్పటి నుంచి సంథింగ్ సమాజంలో మంచి చేంజెస్ తీసుకురావడానికి నేను ఒక ఆయుధంలా పనిచేయాలి అని నాకు బాగా ఊహ తెలిసినప్పటికే, నేను శివుడికి పూజ ఇచ్చేటప్పుడే నన్ను ఒక ఆయుధంగా తీసుకో స్వామి, అసలు ఏమి తెలియదు అనమాట. ఇష్టదైవం శివుడు అనమాట ఇప్పటికి. సో ఆయన్ని అనుకునేప్పుడు నన్ను ఒక ఆయుధంగా, ధర్మానికి ఎవరైనా ఉంటే దానికి రిప్రజెంటేటివ్గా నన్ను పెట్టుకునేదానికి నన్ను వాడుకో అని చాలా చిన్న ఏజ్ నుంచి కోరుకుంటున్నది. సో అప్పుడు ఇంకా అది సెట్ కాలేదు, ఇది వరికోత మిషన్లో సెట్ కాలేదు. తర్వాత అట్లా సినిమా అయితే బాగుంటుందేమో, సినిమా సైడ్ నాకు రైటింగ్, వాయిస్, డిక్షను, ఇట్లా డైరెక్షన్ ఇంట్రెస్ట్ సార్ బాగా అని హైదరాబాద్ వచ్చి రకరకాలు చేసి, శివశక్తి దత్ గారు, కీరవాణి గారి ఫాదర్ దగ్గర నేను 2-3 years ఉన్నాను సార్ ఆయన దగ్గరే. ఆయన దగ్గర అంటే ఇంకా నేను మామూలుగా నేనే కొడుకు, నేనే శిష్యుడిలాగా మేము ఇద్దరం రోజు ట్రావెలింగ్ అంతే, పొద్దు నుంచి రాత్రి వరకు మొత్తం ఆయన దగ్గర. సో ఇంకా ఆయన వాక్చాతుర్యం కానీ, ఆయనకున్న పెన్ను బలం కానీ తెలియని వాళ్ళు లేరు. ఏ పాట రాసినా సంస్కృతంలో అద్భుతంగా రాస్తారు. ఆ స్క్రిప్ట్స్ కూడా చాలా ఉంటారు. అలాగే మన రాజమౌళి గారి ఫ్యామిలీస్ ఏమైనా స్క్రిప్ట్స్ అక్కడి నుంచి వస్తే మేము దాని మీద మళ్ళీ రివైజ్ చేసి స్క్రిప్ట్స్ మా వర్షన్ రాసేయడం, అలా స్క్రిప్టింగ్ సైడ్ ఒక 2-3 years పనిచేసాం. ఇవన్నీ ఇలా చాలా చేసుకుంటూ జరుగుతున్న ప్రాంతంలో టైం అయిపోతుంది. నాది లవ్ మ్యారేజ్ సార్. మా మిస్సెస్ ధనలక్ష్మి అని ఏలూరు నుంచి, మేము వచ్చి నెల్లూరు నుంచి. హైదరాబాద్లో
లవ్ మ్యారేజ్, హైదరాబాద్ లవ్ మ్యారేజ్. తర్వాత ఇట్లా కాదని కోర్స్ చేసాం అనమాట ఇద్దరం. ఆ కోర్సులో తన పరిచయం మైండ్ క్యూ అని ఇక్కడ ఉంది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సు. దాంట్లో నేను ట్రైనింగ్గా చేసి మళ్ళీ అక్కడ టీచింగ్ వెంటనే టీచింగ్కి వెళ్ళేంత ప్రొఫెషన్ 3-4 monthsలోనే తెచ్చుకోగలిగాను. అంటే ఇంక ఎన్ని ఫెయిల్ అయినాయి కదా. ఓకే, అంటే సాఫ్ట్వేర్ జాబ్లో చేశాను సార్. ఓకే, తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ థామ్సన్ రాయిటర్స్, వాల్యూ ల్యాబ్స్, నెక్స్ట్ టెక్నాలజీస్ అలా 8 years చేశాను. ఓకే, 8 years చేస్తున్న క్రమంలో మధ్యలో టిఫిన్ షాప్, అప్పుడు ఉన్న ప్యాషన్ పోదు కదా, ఆ దోలు తీర్చేసుకున్నాను. మంచి టిఫిన్ షాప్ చిన్నది ప్రగతి నగర్లో పెట్టాను. అలాగే సెకండ్ వైఫ్ రెస్టారెంట్ అని JNT దగ్గర ఒకటి ఓపెన్ చేశాను. సో ఇవన్నీ కోవిడ్ టైంలో మనం ఇచ్చేసాం. బట్ ఇవన్నీ ఇట్లా జాబు, ఫ్యామిలీ మ్యారీడ్ అయింది, పిల్లలు ఉన్నారు, అంతా బాగా జరుగుతున్న క్రమంలో స్టిల్ మనం ఏదైతే మైండ్లో ఉన్నది జరుగుతుంటుంది కదా, చేయలేకపోయాం కదా అనేది. ఎక్కడో ఒక కంపెనీలో చేస్తున్నప్పుడు ఒక బెంచ్ అని ఉంటారు, అంటే ఒక ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏం వర్క్ ఇవ్వలేదన్నమాట. సరే ఏం చేద్దాం, ఇది కాదు అంటే రొటీన్ లైఫ్ అసలు చిరాకు ఉంటుంది అనమాట. మనం ట్రాఫిక్లో ఇరుక్కోపోయినా కానీ నరకంగా ఉండేది అనమాట. మనం ఎందుకు పోతున్నాం, ఇట్లాగే చేస్తున్నాం కదని. అందులో కూకట్పల్లి నుంచి ట్రావెల్ అంటే గంటలు పట్టింది. గంటలు నాకు ట్రాఫిక్ నరకం అంటే అది కాదు సార్. మామూలుగా అందరిలాగే గొర్రెలాగా ఉండిపోతాం. మనం ఏదో చేయాలనుకుని ఇంత తపన పడ్డాం, అంటే నాకు ఫీల్ అయ్యాను, ఇంత ఉంది మనకు, చేయలేకపోతున్నాం అని. దాంట్లో ఆలోచనగా వచ్చింది సర్వీస్ అయితే మధ్యలో ఉంటుందేమో, అటు ఎమ్మెల్యేస్ని వాళ్ళు కనుక్కోవచ్చు, అటు ఇటు ప్రజలతో కూడా కనెక్టెడ్గా ఉండి మధ్యలో ఉండి అసలు నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల సమస్యలు ఏంటి తెలుసుకోవచ్చు, దీన్ని రిపోర్ట్ చేస్తూ మనం కూడా ఎన్ చేయొచ్చు అని అనుకున్నాను. అంటే మీకు వచ్చిన ఆలోచన ఎవరు సలహా ఇచ్చింది కదా, నాకు వచ్చిన ఓన్గా థాట్. సరే అది ముందు దాన్ని స్టడీ చేయాలి కదా, అసలు సెఫాలజీ అంటే ఏంది, అసలు ఎమోషన్ ఎలా కన్వర్ట్ చేస్తుంది, కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడం, PDF డాక్యుమెంట్స్ స్టడీ చేసుకోవడం. దీంట్లో రెఫరెన్స్గా ఎవరు లేరు, ఎవరి దగ్గరికి వెళ్ళి సరే ఎలా సర్వే చేస్తారని ఏం లేదు. నా ఓన్ మెథడాలజీ, నా ఓన్ అల్గరిథమ్స్ మేము బిల్డ్ చేసుకొని ఫస్ట్ టైం ఎవరైనా కలుద్దామని, సరే ఒక నియోజకవర్గం ఎంచుకుందామని, మీకు తెలిసే ఉంటుంది సార్, మనకు లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీష. ఓకే, వాళ్ళ ఫాదర్ పేరు ఏం పేరు సార్? గౌతు లచ్చన్న కదా. గౌతు లచ్చన్న గారి మనవరాలు ఇవి. ఓకే, వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, శిరీష గారి ఫాదర్. సో ఆయనకి పలాస నియోజకవర్గం. ఓకే, సో ఆయనకి ఫోన్ చేశాను ఫస్ట్, పెద్ద ఆయన. అప్పుడు తిరుపతిలో కూడా ఏదో పోస్ట్ ఇచ్చినారు అప్పుడు 2014లో గెలిచాక. ఓకే, ఆయనకి ఫోన్ చేస్తే నేను చూసుకోవట్లేదండి, ఇప్పుడు అల్లుడు గారు చూసుకుంటున్నారు, మొత్తం అమ్మాయి కూడా వైజాగ్లో ఉంది ఇదన్నారు. సో నేను ఒక రిపోర్ట్ లాంటి తయారు చేసుకొని పలాస నియోజకవర్గం ఏంటి, పలాస సమస్యలు ఏంటి, అటు జీడీ సమస్యలు అంటే మొత్తం ఆన్లైన్లోనే డేటా అంతా. నేను ఎక్కడ ఈ శాంప్లింగ్ అలా కాదు చేస్తామని ఇన్పుట్కి వెళ్తున్నాం అనమాట. ఓకే, సో ఈ డేటా మా దగ్గరికి ఉంది, ఇలా చేసుకుని ప్రెజెంటేషన్ లాగా ఇచ్చాం. సో ఆయన్ని కలిసి సరే ఈ విధంగా ప్రెజెంటేషన్ సార్ ఇది మీరు ఇలా చేసుకుంటే, మీరు వర్క్ చేసుకుంటే 2019లో గెలవచ్చు అని ఇనిషియల్గా ఫస్ట్ ప్రెజెంటేషన్ ఆయనకి ఇచ్చామన్నమాట, వాళ్ళ హస్బెండ్కి. సరే గౌత్ ఆయన చాలా బాగా ఇంప్రెస్ అయ్యి, మీరు ఇక్కడే ఉండండి కంప్లీట్గా, శిరీష వాళ్ళ హస్బెండ్. సో మీరు ఇక్కడే ఉండండి, శిరీష మేడం వర్క్ చేయండి, కంప్లీట్గా ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ వరకు ఉండండి అన్నారు. బట్ నేను ఒక దగ్గర లాక్ అవ్వడానికి ఇష్టపడే క్యాండిడేట్ కాదు. సో ఫ్రీ సోల్ అనమాట కంప్లీట్గా. బట్ నాకు వచ్చిన హ్యాపీనెస్ ఏంటంటే, అరే మనకు ఏమీ తెలియదు, జీరో ఒక ఏదో స్టడీ చేసిందని. అటువంటిది ఒక ఎమ్మెల్యేకి ప్రజెంట్ చేస్తే, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి మీరు కంప్లీట్గా మాతో పాటు వర్క్ చేయండి, మీరు ఎంత అమౌంట్ కావాలన్నా ఇస్తాము అన్న తీసుకొచ్చారంటే సంథింగ్ ఇస్ మనలో ఉంది అన్నదే కదా అని. దీన్ని ఒక దగ్గర లాక్ అయిపోకూడదు ఇది అని అలా స్టార్ట్ చేసుకుంటా వచ్చాను సార్. అది తర్వాత చాలా 2-3 months చాలా విగ్రస్గా బాధపడిన సంఘటనలు, అంటే ఎవరు చూసినా చేస్తున్నాం. ఏ ఇయర్లో ఇది? 2018 ఆ ప్రాంతం సార్, ఇంకా 1 year ఎలక్షన్స్ ముందర. ఓకే, 19 ఎలక్షన్స్ ముందు 18లో ప్రాంతం. గోల్డ్ ఉంది. అప్పుడు రిజైన్ చేసి వచ్చేసాను. అప్పుడు రిజైన్ చేసినప్పుడు కూడా నాకు 1 lakh పైన టేక్ హోమ్ ఉండేది. అలాగే ఎనఫ్ అద్భుతంగా ఉండేది అనమాట. ఇద్దరం జాబ్స్ కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంకా ఈ హౌస్ EMIలు కట్టాల్సిన బాధ్యతలు పెరిగిపోతున్నాయి. తర్వాత టైట్ అయిపోతుంటే మా మిసెస్ గోల్డ్ లోన్ పెట్టి మళ్ళీ ఆ 5 lakhs ఇచ్చి మీరు కంటిన్యూ చేయండి, ఆపేస్తే డల్ అయిపోతాను, ఇంట్లో ఫేస్గా ఉన్నదని చెప్పి మళ్ళీ చేయండి అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాం. మళ్ళీ గోదావరి జిల్లా చేసి ఎందుకులే మనం ఒక వీడియో చేద్దాం, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అని 2-3 వీడియోలు చేస్తే అవి lakhs of వ్యూవర్షిప్ వచ్చేసారు. అంటే భలే మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ బాగుంది అని చెప్పి. దాని తర్వాత ఒకసారిగా యూటర్న్ లాగా ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా మీరు వీడియో చూసారండి బాగున్నారని చెప్పి ఒక రెస్పెక్ట్ పెరిగింది అనమాట. ఒకప్పుడు మనం వెయిట్ చేసి ఒక వీడియో టర్న్ చేసేసింది 2-3 వీడియోలు. ఓకే, అంటే చెప్పే విధానం గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందని, ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ వచ్చాం అనమాట. అప్పటికి కొన్ని చిన్న శాంపుల్స్ చేస్తున్నా చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే కాంటాక్ట్ అవ్వడం కానీ ఎవరికైనా కానీ రీచ్ అయింది అనమాట. వెంటనే మాకు 1 month తర్వాతే అర్థమైపోయింది అంటే మనం 170 నియోజకవర్గాలు చేయాలరా బాబు. అంటే ప్రజలు అటెన్షన్ డ్రా అయిపోయింది. ఇప్పుడు తక్కువ శాంపుల్సా ఎక్కువ శాంపుల్సా, అవుట్ సోర్సింగ్ నుంచి కొనుక్కుంటామా, వేరే రిపోర్టు
ఏదో ఒకటి మనం వెరిఫై చేసి రిపోర్ట్ మీరు ఇచ్చారు సార్ బట్ అని చెప్పి గుడ్డిగా ఇది నమ్మకుండా మేము మళ్ళీ రీవెరిఫై చేసుకొని అలా 175 నియోజకవర్గాలు ప్రజెంట్ చేసి దాని నియోజకవర్గం 175 చేయాలంటే కనుక మీకు పెద్ద ఎత్తున స్టాఫ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. అప్పటికే మీరు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పారు. అంటే ఆ టైంకి ఫైనాన్షియల్ నేను చెప్పే టైంకి ఫైనాన్షియల్ ఒక 6-7 ఆర్డర్లు వచ్చాయి అనుకోండి సార్. 6-7 ఆర్డర్లతో ఇంకో 10 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు మనం ఎక్స్ట్రా తక్కువ శాంపుల్స్ తెప్పించుకోవచ్చు. లేదా ఇంకొకరితో అసోసియేట్ చేసి ఇంకో నా దగ్గర రిపోర్ట్ నీకు ఇస్తాను రా బాబు, నీ దగ్గర ఉన్న రిపోర్ట్ నాకు ఇవ్వు, డేటా మనం షేర్ చేసుకుందాం ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక వేరే టీంతో సపోర్ట్ చేయడం. అంటే ఒక ప్యాటర్న్ లేదు సార్, గజ్జి బిజ్జిగా అంటే ఉన్న డబ్బులతో ఎట్ట పడితే చేస్తాం, ఎట్లా చేసామో తెలియదు అన్నట్టు. అసలు ఇప్పుడున్న అల్గరిథమ్స్ లాగా ఇంత సోఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ ఇంత టీమ్ కానీ శాలరీస్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఎవరికి ఈ నెల శాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్ని చేసిన కూడా రోజులు ఉన్నాయి. రిపోర్టే ముఖ్యం మనకు. సో అవి ఇంటర్వ్యూస్ ప్లస్ వేరే ఛానల్స్ అసోసియేట్ అవ్వడం, మనతో మీరు ఇంటర్వ్యూస్ చేయండి అని చెప్పి మాట్లాడడం, అవి రీచ్ లక్షల్లో రీచ్ పెరిగింది సార్. మామూలుగా మీకు చెప్పాలంటే ఆ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు ఇనిషియల్గా చాలా చిన్న ఛానల్స్గా ఉన్నది. ఎప్పుడైతే కేకే సర్వీస్ ఇంటర్వ్యూ అయినా పొలిటికల్ లైన్లో బాగా ఎదిగిపోయినాయి అవి కూడా. ఆ ఛానల్స్ నేను ఎదిగాను, వాళ్ళు ఎదిగారు. యూట్యూబ్ ఛానల్స్. ఆ తర్వాత 175 చెప్పాలనుకున్నప్పుడు ఫైనల్గా కూర్చొని అంతా నెంబర్ వేస్తే అది 140 దాటేసి 150 దాకా కనపడుతుంది వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎన్ని గెలుస్తుందంటే మామూలు ఎవరైనా పక్కన మన క్లోజ్ అసోసియేట్ మాట్లాడితే 150 అంటే మనం పిచ్చోడే అనుకున్నారు. ఎట్లా 150 అంటే మనకు ఎమోషన్, నాకు భయం వేస్తుంది. ఇది 150 కనపడుతుంది అసలు పూర్తిగా మనం ఏం రాంగ్గా ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటే అది కూడా ఫస్ట్ టైం. అంటే మన మీద 100 డౌట్లు వస్తాయి. మేబీ మనం రాంగ్ ఏమో, మనం సర్వే చేయడం రాదేమో, రకరకాలేమో. ఏ నియోజకవర్గం ఇంటర్వ్యూలు కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. వెరిఫై చేస్తుంటే ఏ విలేజ్కి వెళ్ళి వెరిఫై చేసి ఇప్పుడు మన దగ్గర రిపోర్ట్ ఉంటుంది సార్. విలేజ్ వారు రిపోర్ట్ చేసిన తర్వాత సార్ ఈ విలేజ్లో రెండోసారి వెరిఫై చేసినప్పుడు ఈ గ్రామంలో 30% టీడీపీకి పడేటట్టు ఉంది, 70% వైఎస్ఆర్సీపీకి ఉందంటే దెబ్బగా ఉండేదండి పోయినసారి, ఈసారి మేజర్గా ఉందండి చెప్పేవాళ్ళు. మళ్ళీ ఇంకొంచెం నెలల తర్వాత వెరిఫై చేస్తే అలాగే ఉండేది. సో ప్యాటర్న్ ఎలా చేసినా అంటే పెద్ద పెద్ద మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు, అది ఇంటర్వ్యూలో చెప్తున్నాను కానీ భయంగా ఉండేది 151 అని.